అజ్ఞాన అంధకారాలనేటువంటి బురదని మన నుంచి దూరం చేసి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడే గురువు. ఈ ఉదంకుడి కథ ద్వారా మనకి ఉగ్రవసుడు అదే చెప్తూ ఉన్నారు. సో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తే మనకి గురువు. ఇంకొకటి ఉపమన్యు. గురువు దగ్గర ఉన్నటువంటి 3 శిష్యులలో ఇంకొక శిష్యుడు ఉపమన్యు. ఆ ఉపమన్యు ఏం చేశాడో తెలుసుకుందాం. అంటే గురువు అంటే ఒట్టి జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదించటం కాదు కదా, మనలో ఉన్న ప్రతిభని, మన తెలివితేటలని, మన బలాలని, మన బలహీనతల్ని అన్నీ గురువుకి తెలుస్తాయి. అందుకే వాళ్ళని గురువు అన్నారు. మనని సక్రమమైన మార్గంలో నడిపించేటువంటి వ్యక్తే గురువు. ఆ గురువు చేసినటువంటి ఇంకొక పని ఉపమన్యు. ఈయన ఏం చేశాడు? ఉపమన్యుల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటి, ఆయన బలాలేంటి, ఆయన ప్రతిభని ఎలా పరీక్షించారు అనేటువంటిది తెలుసుకుందాం. ఒకరోజు దౌమ్యుడు ఉపమన్యుని పిలిచి గోవులని మేపుకు రావడానికి తీసుకువెళ్ళు అని పంపించారు. సో గురువు ఆజ్ఞ ప్రకారం ఉదయాన్నే గోవులను తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రానికి గోవులను తిరిగి తీసుకొచ్చేవాడు. అలా జరుగుతూ ఉంది. అలా ఆ కార్యక్రమం తన గురువుగారు చెప్పినటువంటి పని అలా చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఒకరోజు గురువుగారు పిలిచి, ఉపమన్యు, నువ్వు ఆహారంగా ఏం తీసుకుంటున్నావు? చాలా పుష్టిగా బలంగా ఉన్నావు, నీకు అస్సలు నీరసం అనేదే రావట్లేదా? ఉదయం నుంచి సాయంత్రం దాకా గోవులతో పాటు తిరుగుతావు కదా, ఏం తింటున్నావు నీవు అసలు అని అడిగాడు. అంటే గురువర్యా, నేను భిక్షకి వెళ్తున్నాను కదా, భిక్షలో ఏమొస్తే అదే తింటున్నాను అన్నాడు. అంటే మరి నువ్వు భిక్షకెళ్ళి భిక్ష తీసుకొస్తున్నావు, ఆ భిక్షని గురువుకి కదా నువ్వు సమర్పించాలి, గురువుకి సమర్పించి గురువు ఇచ్చింది కదా నువ్వు తీసుకోవాలి, నాకు సమర్పించకుండా నాకు పెట్టకుండా అది ఎలా తినేస్తున్నావు నువ్వు అని అడిగారు. రేపటి నుంచి అలా చెయ్యనండి, నేను ఏ భిక్షగా తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలను మీకే సమర్పిస్తాను అన్నాడు. చెప్పిన ప్రకారంగానే భిక్షకి వెళ్ళి ఆ తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని అంతా గురువుగారికే సమర్పిస్తున్నాడు. కానీ తిరిగి గురువు ఆయనకి ఏమీ పెట్టట్లేదు, మొత్తం తీసుకుని నీ పనికి నువ్వు వెళ్ళు అని చెప్పారు. సో గోవులను తీసుకుని గోవుల్ని కాచుకోవటానికి వెళ్తున్నాడు. కానీ అట్లా భిక్ష మొత్తం గురువే తీసుకుంటున్నాడు, కానీ అతనికి ఏం పెట్టట్లేదు. మళ్ళా కొన్ని రోజులు చూశారు, ఇలానే నడుస్తుంది, నేనే మొత్తం ఆహారం తీసుకుంటున్నాను, తనకేమీ పెట్టట్లేదు నా శిష్యుడికి, అయినా కూడా వీడు ఇంతే బలంగా పుష్టిగా ఉన్నాడు, మనిషిలో కొంచెం కూడా నీరసం లేదు, అంతే ఉత్సాహంగా ఉన్నాడు, ఈ వీడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత బలం, ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇంత శక్తి అని గురువుకి ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ పిలిచాడు, ఉపమన్యు, నువ్వు ఏం తింటున్నావు, ఎక్కడి నుంచి నీకు ఆహారం వస్తుంది, నువ్వు ఎలా ఇంత బలంగా నీరసం లేకుండా ఉత్సాహంగా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అడిగారు. ఆ మాట అడిగితే, గురువర్యా, మొదటిసారి భిక్షకి వెళ్తున్నాను కదా, ఆ భిక్షగా వచ్చిన ఆహారాన్నంతా మీకే ఇస్తున్నాను, రెండోసారి నేను ఇంకొకసారి మరలా భిక్షకి వెళ్తున్నాను, అలా భిక్షకెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆహారం మొత్తం నేనే తింటున్నాను అన్నాడు. అంటే గురువుకి ఆశ్చర్యపోయి, అదేంటి ఉపమన్యు, బ్రహ్మచారి నియమం మర్చిపోయావా నువ్వు, ఒక్కసారే కదా నువ్వు భిక్షకి వెళ్ళాల్సింది, రెండోసారి భిక్షకి వెళ్ళటం ధర్మ విరుద్ధం కదా, ఆ పని ఎలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే నాకు ఆకలి వేస్తుంది, వెళ్తున్నాను గురువర్య, మరి నా అనుమతి తీసుకోవాలి కదా, నాకు చెప్పాలి కదా, నువ్వు భిక్షగా తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని అంతా నాకే ఇవ్వమని నేను నీకు చెప్పాను కదా. అంటే మొదటిసారి భిక్షది మీకే ఇస్తున్నాను, కానీ రెండోసారి భిక్షకి వెళ్ళినటువంటి ఆహారాన్ని అంతా నేనే తింటున్నాను అన్నాడు. ఇది చాలా దోషం కదా, నువ్వు 2 సార్లు భిక్షకి వెళ్తే ఇంకొక భిక్షకి నీలాంటి ఇంకొక శిష్యులు కానీ భిక్షాటన చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఆహారం దొరకదు కదా, ఇంకొకరికి ఆహారం దొరకకుండా చేయటం అనేది మహాపాపం కదా, నీకు దొరికిన ఆహారంతో నువ్వు సంతృప్తి చెందకుండా మరలా భిక్షకెళ్ళి మరలా తెచ్చుకుని ఇంకొకరి కడుపు కొడుతున్నావు, ఇది ఎంత దోషమో ఆలోచించావా, నీ మూలంగా ఇంకొకళ్ళు పస్తూ ఉండాల్సి వస్తుంది, ఇది ధర్మదోషం కూడా, అన్ని విధాలుగా పాపం చేస్తున్నావు, ఇది చాలా దోషము, ఇక నుంచి ఆ పని చేయవద్దు, బ్రహ్మచారులు ఒక్కసారి మాత్రమే భిక్షకు వెళ్ళాలి, నువ్వు ఆ పనే ఆచరించు అని చెప్పారు. గురువుగారు చెప్పిన ప్రకారం తను కూడా ఆలోచించుకున్నాడు, అవును కదా, నిజమే కదా, నేను ఒకసారి వెళ్తే నాకు భిక్ష ఇస్తున్నారు, మళ్ళీ రెండోసారి వెళ్ళటం వల్ల నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా వెళ్తే వాళ్ళకి భిక్ష వేయరు కదా, ఎంతమంది కని వేస్తారు గ్రామంలో ప్రజలు,
అందరికీ సరిపడా ఆహారం దొరకాలి కదా, నేను చేస్తున్న పని తప్పే కదా, నాకు గురువుగారు మంచి సలహా ఇచ్చారు, ఇక నుంచి రెండోసారి వెళ్ళను, మొదటిసారి ఒక్కసారి మాత్రమే భిక్షకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని అలాగే చేస్తున్నాడు. ఒక్కసారి మాత్రమే భిక్షకి వెళ్ళి ఆ పదార్థాలన్నీ తీసుకొచ్చి భిక్షను తీసుకొచ్చి గురువుగారికి అప్పచెప్పి గోవులను తీసుకుని తన పనికి తాను వెళ్ళిపోతున్నాడు. ఇలాగే జరుగుతుంది. కొన్ని రోజులకి మరలా గురువుగారు పిలిచారు. ఇది ఇంత చేస్తున్నా అసలు వీడి శరీరం కొంచెం కూడా తగ్గట్లేదు, ఇంతే పుష్టిగా ఉంటున్నాడు, మళ్ళీ ఏం తింటున్నాడా అని మరలా గురువుగారికి సందేహం కలిగింది. మళ్ళీ పిలిచి అడిగారు, ఉపమన్యు ఒక్కసారే భిక్షకి వెళ్తున్నావు కదా అంటే, అవును గురువర్య, మీరు చెప్పిన దగ్గర నుంచి రెండోసారి భిక్షకి వెళ్ళట్లేదు, ఆ వెళ్ళేటువంటి పనిని మానుకున్నాను, నేను చెయ్యట్లేదని. మరి ఏం తిని బతుకుతున్నావు, నువ్వు ఎలా ఇంత పుష్టిగా బలంగా ఉన్నావు, దానికి కారణం ఏంటి అని అడిగారు. అంటే అప్పుడు చెప్పాడు, గురువర్య, గోక్షీరాన్ని తాగి జీవిస్తున్నాను అన్నాడు. మరి గోక్షీరాన్ని తాగడానికి గోవులు నావి కదా, నా అనుమతి తీసుకున్నావా నువ్వు? గురువు అనుమతి లేకుండా గోవుల యొక్క పాలు తాగటం మంచిదేనా అని అడిగారు. మీ అనుమతి లేకుండా తాగటం తప్పే గురువర్య, ఇక నుంచి తాగను అన్నాడు. సో గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం గోక్షీరాన్ని కూడా తాగటం మానేశాడు. కానీ తన పని మాత్రం గోవుల్ని మేపటానికి తీసుకువెళ్తున్నాడు. కానీ అంతే పుష్టిగా ఉంటున్నాడు, ఏమాత్రం శరీరంలో ఇంచి కూడా బరువు తగ్గట్లేదు, శరీరంలో తేడా ఉండట్లేదు, అలాగే అతనికి అలసట, బడలిక, నీరసం ఏమీ కూడా ఉండట్లేదు. ఏం చేసినా వీడిలో మార్పు రావట్లేదు. మళ్ళీ ఇప్పుడేం తిని జీవిస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అని గురువుగారికి మరలా సందేహం కలిగి మళ్ళీ పిలిచి అడిగారు, ఏం చేస్తున్నావు ఉపమన్యు, ఏం తింటున్నావు, ఇప్పుడు ఒక్కసారే భిక్షకి వెళ్తున్నావు, గోక్షీరం తాగవద్దన్నాను, అవి కూడా తాగటం మానేసావు, ఇంక ఇప్పుడు నీకు ఆహారం ఏంటి, ఎలా జీవిస్తున్నావు, ఎందుకు నీకు నీరసం రావట్లేదు అని అడిగారు. అంటే చెప్పాడు, ఈ దూడలు ఇవన్నీ తాగంగా మిగతా పాలు ఉంటాయి కదా, అవి తాగేటప్పుడు కొన్ని పాలు కింద పడుతూ ఉంటాయి కదా, వాటన్నిటినీ సేకరించి అవిని నేను తాగుతున్నాను అని చెప్పాడు. అంటే గురువుగారు నవ్వుకుని, చాలా తప్పు పని చేస్తున్నావు, నువ్వు దూడలు పాలు తాగుతుంటే నువ్వు కూడా పక్కన కింద పట్టుకుని వాటి కింద అలా పెడుతూ ఉంటే అవేమనుకుంటాయి, పాపం అతనికి కూడా కావాలి కాబోలు, మొత్తం మేమే తాగేస్తే అతనికి ఉండవు కదా అని అవి తీసుకునేటువంటి ఆహారాన్ని తగ్గించుకుని నీ కోసం అవి త్యాగం చేస్తున్నవి, అవి అర్ధాకలతో ఉంటున్నాయి, ఆ పని తప్పు కదా, అలా చేయకూడదు కదా, ఆ చిన్న చిన్న ప్రాణుల్ని అర్ధాకలతో ఉంచటం వల్ల నీకెంత పాపం వస్తుందో ఆలోచించావా అని అడిగారు. అది చాలా దోషం కూడా, మరి అది చేయటం వల్ల నీ కడుపు నిండుతుంది కానీ అవి మాత్రం అర్ధాకలితో ఉంటున్నాయి కదా, ఇక నుంచి అన్న ఈ పని చేయటం మానేస్తావా అన్నాడు. అప్పుడు ఆలోచించాడు, నిజమే కదా, ఆ దూడలు తాగుతూ కింద పడిన పాల కోసమని నేను వెళ్తుంటే అవి పాపం కొంచెం కొంచెమే తీసుకుని నా కోసమని మిగతా అవి వదిలేస్తున్నాయి, అవి కడుపు మార్చుకుని నాకు ఆహారాన్ని ఇస్తున్నాయి, నేను చాలా తప్పు చేస్తున్నానని ఆలోచించి ఇక నుంచి ఆ పని కూడా చేయనని గురువుగారికి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారమే చక్కగా నడుచుకుంటున్నాడు. అలా నడుచుకుని తను గోవుల్ని తీసుకుని వెళ్ళి పెంచుకొస్తున్నాడు. కానీ పాపం ఆకలికి ఆగలేకపోతాడు, ఆకలిని ఆపుకోలేకపోతున్నాడు. ఏమీ చేయలేక జిల్లేడు పాలుని, జిల్లేడు ఆకుల్ని తినేవాడు. అలా తింటూ ఉండడం, ఆ పాలు తాగటం వల్ల, ఆ జిల్లేడు దోషం వల్ల అతనికి అంధత్వం వచ్చింది, కళ్ళు పోయినాయి. ఒకరోజు ఇలా గోవుల్ని మేపుకుంటూ కంటి చూపు పోయి ఒక దిగుడు బావిలో పడిపోయాడు. సాయంత్రం అయింది, గోవులే ఇంటికి రాలేదు, గోవుల్ని తీసుకెళ్ళిన ఉపమన్యు ఇంటికి రాలేదు. ధౌమ్యుడికి సందేహం కలిగింది, ఏమైపోయాడు, సాయంత్రం అయింది, గోవులు రాలేదు, శిష్యుడు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని శిష్యుల్ని తీసుకుని అడవికి వెళ్ళి వాళ్ళని శిష్యుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. ఉపమన్యు ఎక్కడ ఉన్నావని ఆయన పిలుస్తూ ఉంటే ఆ గురువుగారు పిలుపు విని, అయ్యా నేను ఇక్కడ గురువర్య దిగుడు బావిలో ఉండిపోయాను అన్నాడు. అక్కడ ఆ దిగుడు బావిలో ఎందుకు పడిపోయావు నువ్వు అంటే, మీరు చెప్పిన ప్రకారంగా ఒక్కసారే భిక్ష చేస్తున్నాను, గోక్షీరం తాగట్లేదు, దూడలు వదిలేసిన పాలు తాగట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ ఆకలి వేస్తుంది, అది ఆపుకోలేక నేను జిల్లేడు పాలను తాగాను, ఇవన్నీ చేయటం వల్ల నాకు అంధత్వం వచ్చింది, కంటి చూపు పోయి కనపడక ఈ దిగుడు బావిలో పడిపోయాను అని చెప్పాడు. అయితే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి అశ్వనీ దేవతల యొక్క మంత్రాన్ని ఉపదేశించి దానిని ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకో, నువ్వు ఆ దేవతలు ప్రసన్నమైతే నీకు కంటి చూపు వస్తుంది, వాళ్ళని ప్రసన్నం చేసుకుని అప్పుడు నువ్వు ఆశ్రమానికి రా అని చెప్పి
దౌమ్యుడు శిష్యులను తీసుకుని వెళ్ళిపోయాడు. ఉపమన్యుకి అశ్వని దేవతల యొక్క మంత్రోపదేశం, స్తోత్రం అవన్నీ నేర్పించేసి వెళ్ళిపోయాడు ఉపదేశం చేసి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉపమన్యు అక్కడే ప్రదేశంలో కూర్చుని అశ్వనీ దేవతల యొక్క ఋగ్వేదంతో కూడినటువంటి ఆ స్తోత్రాలను పఠిస్తూ, వాళ్ళ మంత్రాలను పఠిస్తూ ఆ అశ్వనీ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం ఫలించి అశ్వనీ దేవతలు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఒక పాయస పాత్రతో ప్రత్యక్షమయ్యారు. ఈ పాయసాన్ని తీసుకో, నీకోసమే తీసుకొచ్చాము అన్నారు. ఆయన్ని అందిస్తుంటే, ముందుగా నేను మా గురువు గారికి ఇస్తాను, మా గురువుగారు తీసుకుని నన్ను తినమంటే లేదా నాకు ఆయన ఇస్తే అప్పుడే నేను స్వీకరిస్తాను, లేకపోతే నేను స్వీకరించును అన్నారు. కాదు, ఇది నీకోసమే తీసుకొచ్చాము, నీ ఆరోగ్యం కోసమే తీసుకొచ్చాము, నువ్వే స్వీకరించంటే ఏదైనా కూడా మా గురువుగారికి ముందు ఇవ్వాలి, గురువుగారి అనుమతి పొందిన తర్వాత మాత్రమే నేను స్వీకరిస్తాను, నాకు వద్దన్నారు. లేదు, మీ గురువుగారు కూడా భిక్షాటన చేసి తన భిక్షగా వచ్చినటువంటి పదార్థాలని ఆయన గురువుగారికి ఇవ్వకుండా మొత్తం మీ గురువుగారే స్వీకరిస్తున్నారు, నువ్వు కూడా ఆ పని చేయొచ్చు, దానివల్ల ఏ దోషము రాదు, అది చేయటం వల్ల తప్పు కూడా ఏం కాదు, మొత్తం నువ్వే స్వీకరించు అన్నారు. కాదు, నేను మా గురువు గారికి ఇవ్వాల్సిందే అని మొండి పట్టుదలతో ఉన్నాడు. నేను ఇంకా అశ్వనీ దేవతలు ఎన్ని విధాలుగా ఎంతగా ప్రయత్నించినప్పటికీ తన మనసు మారకపోవడంతో ఆయన మీద ఉన్నటువంటి గురుభక్తి వాళ్ళకి నచ్చి అతనికి అతని కంటి చూపిన అతనికి ప్రసాదించారు. ఇంకా నీ పళ్ళ వరుస బంగారంలాగా అవుతుంది అన్నారు. అంటే అంత గట్టిగా ఉంటుంది అని. తొందరగా వృద్ధాప్యం వచ్చినా కూడా మనకు పళ్ళు ఊడిపోతుంటాయి కదా, కానీ ఉపమన్యుకి ఆ అవసరం, ఆ పరిస్థితి కూడా రాదనమాట. అంత దృఢమైనటువంటి పళ్ళకి నీకు అంత శక్తిని ఇస్తున్నాము అని చెప్పి ఆయనకి వరం ఇచ్చి ఆయన పాయసాన్ని కూడా ఇచ్చారు. ఆ ఉపమన్యు అశ్విని దేవతలు ఇచ్చినటువంటి పాయసాన్ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం గురువుకి చెప్పారు. ఆయన సంతోషించి, ఇది అశ్విని దేవతలు నీకు ప్రసాదించింది కాబట్టి నువ్వే తీసుకోమని చెప్పి ఉపమన్యునే తినమన్నారు. ఇంకా దానితో పాటు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. ఉపమన్యు మనిషికి ఆకలి అనేది వేస్తుంది, కానీ ఆ ఆకలిని కూడా మనం నియంత్రణలో ఉంచుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఒక్కొక్కసారి కడుపుకి ఆకలేస్తుంది, మనసుకి ఆకలేస్తుంది. మనకేస్తున్నటువంటి ఆకలి కడుపుకేస్తుందా మనసుకేస్తుందా అనేది గ్రహించుకుని దాని ప్రకారంగా ఆహారం తీసుకోవాలి. నిమిత్తంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, అధిక ఆహారం తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీవు అటువంటి సమస్యలు రాకుండా నిన్ను నీవు నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేయాలనే నేను చేసినటువంటి ఈ ప్రయత్నం అంతా. నీకున్నటువంటి ఇదేంటంటే ఆహారాన్ని చూస్తే ఆగలేవు, తినేస్తావు, దానిని నియంత్రించుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఒక్క మనిషి ఆహారం ఉంది కదా అని తినేస్తే మిగతా వాళ్ళకి ఉండదు కదా. ఇవన్నిటినీ నీకు భిక్షాటన ద్వారా నేర్పించాను. ఒక్కసారే భిక్షాటన చేయాలని రెండోసారి భిక్షాటన చేయటం వల్ల ఇతరులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో నువ్వు తెలుసుకున్నావు, దానితో ఆపేసావు. కానీ నీలో ఉన్నటువంటి తినాలి ఆకలి అనేటువంటి దానిని మాత్రం నువ్వు నియంత్రించుకోలేకపోయావు. అది నియంత్రణ చేయాలని గురువుగా నియంత్రించవలసిన బాధ్యత నాది కాబట్టి నేను ఆ పనే చేశాను, నిన్ను పస్తులుంచాలనే నా ఉద్దేశం కాదు అని గురువు కూడా ఆయనకి చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆయనకి, అవును కదా, ఆహారం చూస్తే తినాలనిపిస్తూ ఉంటుంది, నన్ను నేను నియంత్రించుకోవటం అంటే ఆహారం నోరుని నియంత్రించుకోవటం, ఒకటి తినాలి అనేటువంటి కోరిక, దీని నుంచే మనుషులకి రకరకాల మానసిక ప్రవృత్తులు వస్తాయి. మనం తినే ఆహారం నుంచే మన ప్రవృత్తులు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురువుగారు ఆయనకి చెప్తారు. మనం శరీరంలో మనం తిన్నటువంటి ఆహారాన్ని మరి మన శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని, వైశాన్వర అగ్ని, అది అన్ని శరీర భాగాలకి అందించి మన మనస్సును అనేటువంటి ఒక దానిని తయారు చేస్తుందని నిన్న చెప్పుకున్నాం కదా. దాని నుంచే మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తులు, దైవీ ప్రవృత్తులు వస్తాయి. ఆ రెండు ప్రవృత్తుల మధ్య జరిగేటువంటి సంఘర్షణే భారతం. ఆ భారతానికి ఎలా జరుగుతుందనేది మనకు ఉపమన్యు కథ ద్వారా చెప్పారనమాట. ఇంత విషయం ఉంది, అందుకుని ముందు నువ్వు ఆహారాన్ని తీసుకోవటంలో నియంత్రణ అలవాటు చేసుకో
ఆయన దానిని అలవాటు చేసి తన శిష్యుడిలో ఉన్నటువంటి అమితమైన ఆహారం తినేటువంటి అలవాటుని, కోరికను తగ్గించి, దానివల్ల ఎక్కువగా తింటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, నియంత్రణలు లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆయనకి తెలియచేశారు. అంటే ఇక్కడ కళ్ళు పోవడం అది అతనికి తెలుసు, మరి జిల్లేడు పాలు తాగితే పోతాయి, కానీ అది ప్రమాదం అని తెలుసు కూడా దానిని ఆపుకోలేక చేశాడు అంటే అది మరి చాలా ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి విషయం కదా, ప్రాణం మీదకే తీసుకొచ్చినటువంటి విషయం. ఇలాంటి విషయాలన్నిటినీ దూరంగా ఉంచాలి, దూరంగా ఉండాలి అని ఉపమన్యుడితో పాటు ఉపమన్యుడి ద్వారా మనకి కూడా ఆహార నియంత్రణని గురువుగారు ఇచ్చినటువంటి సందేశం. అలాగే ఇంకా ఆ ఉపమన్యుడు గురువుగారి దగ్గర ఉండి తనని తాను నియంత్రించుకోవటం ఎంత అవసరమో తెలుసుకొని అది కూడా నేర్చుకుని, దానితో పాటు మిగతా విద్యలన్నీ నేర్చుకుని గురువుగారి దగ్గర ఆయన ఎంత చక్కగా నేర్చుకున్నాడు, నియంత్రణలో ఉన్నాడు, తనని తను నియంత్రించుకునేటువంటి శక్తి తనకు వచ్చినది అని గురువుగారికి అనిపించిన తర్వాత ఉపమన్యుడిని గృహస్థాశ్రమానికి పంపించారు.